కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారు గత 2.5 సంవత్సరంగా అష్టమ శనితో బాధపడుతున్నారు. ఈ అష్టమ శని కారణంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అప్పులు పాలవడము, రుణాలను సక్రమంగా చెల్లించుకుంటూ వస్తూ చాలా కృంగదీసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు అధికమైనటువంటి ఖర్చులు హెచ్చించడం జరిగింది. అదేవిధంగానే రిలేషన్షిప్ విషయాల్లో కూడా సమస్యలు అనేది వాళ్ళు చూసి ఉంటారు. అయితే అదృష్టం మార్చి 29 నుండి వాళ్ళ యొక్క జీవితం మారబోతున్నది. శని భగవానుడు మార్చి 29 నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే అష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయి అష్టమ శని ఇచ్చేటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మారిపోయేటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే ఆర్థికంగా నిదానంగా పెంచుకునేటువంటి పురోగతిని సాధించేటువంటి పరిస్థితి, ఆరోగ్యపరంగా మెరుగుపడేటువంటి పరిస్థితి, అప్పులు రుణాలు బాధల నుండి కొంత విముక్తిని పొందుతారని చెప్పవచ్చు. చాలా కాలంగా బాధిస్తూ ఉన్నటువంటి బాకీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వసూలయ్యేటువంటి పరిస్థితి, కొంత నిదానమైన కూడా వీళ్ళు ఈ 2.5 సంవత్సరంలో ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపార్థాలు అనర్థాలు ఇవన్నీ తొలగిపోయి మంచి బాంధవ్యాలను బాండేజ్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి. అష్టమ శని వీరికి ఎన్నో గుణపాఠాలు నేర్పించింది. ఈ గుణపాఠాలను దృష్టిలో ఉంచుకొని తర్వాత అదే తప్పులు మరలా మరలా చేయకుండా వీళ్ళు ముందుకు అడుగులు వేస్తే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వీరికి 2.5 సంవత్సరము చాలా మంచి పురోగతిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకైతే ఎంతో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇది చాలా మంచి రోజులు రాబోతున్నాయనేసి చెప్పవచ్చు. విద్యార్థులకు వాళ్ళకు పడిన కష్టానికి ఫలితం ఉద్యోగాలు రావడం కానీ, దూర ప్రయాణాలు చేసిన తర్వాత వచ్చేటువంటి లాభాలు అయితే వ్యాపారస్తులకు ముఖ్యంగా కొత్త కొత్త బిజినెస్లు చేయడం, కొత్త కొత్త ప్లాన్స్ తో ఐడియాస్ తో వీళ్ళు ముందుకు వెళ్తే వీళ్ళు కూడా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అష్టమ శని యొక్క ప్రభావాన్ని చాలా తగ్గించిందని చెప్పచ్చు. ఏది అనవసరమైనటువంటి ఖర్చులో వీళ్ళకి బాగా తెలుసు. ఎవరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలో వీళ్ళకి బాగా శని భగవాను గుణపాఠం నేర్పించాడు. వీటిని పునరావృతం కాకుండా మరలా వీళ్ళు కొత్త పద్ధతిలో ముందుకు వెళ్తే అనేక విజయాలు లభిస్తాయనేది కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాం. అట్లే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాం. కాబట్టి లాభం అనేది వీళ్ళకి ఊరిక రాదు. కష్టపడితే లాభం వస్తుంది. కఠినమైనటువంటి కష్టాలను కూడా వీళ్ళు అధిగమించగలిగితే వీళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఈజీగా రాదనేది లాభస్థానాన్ని చూస్తున్నటువంటి శని ద్వారా మీకు సూచిస్తున్నాం. కాబట్టి స్టాక్ మార్కెట్ కానీ, లాటరీ కానీ, బెట్టింగ్స్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా శారీరక కష్టము, మానసిక కష్టాన్ని మీరు పరంగా పెడితే మీరు అనుకున్నటువంటి స్థితులను మీరు సాధించవచ్చు. ఉపాధ్యాయులకు అట్లా లెక్చరర్స్ కి, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళు చాలా 2.5 సంవత్సరంగా నిద్రలేని రాత్రులు గడపడం, ఎంతో ఆందోళనగా ఉండడం అనేది జరిగింది 2.5 సంవత్సరం. వాళ్ళకందరికి కూడా ఈ 2.5 సంవత్సరం పురోగతి లభిస్తుంది. అట్లే స్త్రీలు విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ తో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మరలా
మంచి బాండేజ్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు. కాబట్టి ఇతరులకి డబ్బులు ఇవ్వడము తీసుకోవడంలో పడినటువంటి ఇబ్బందులు వీళ్ళు మెలకువలు తెలుసుకొని వాటి నుండి అప్రమత్తత పొందాలనేది కర్కాటక రాశి వారికి సూచిస్తాం. మీరు ఎక్కడా కానీ హర్ట్ అయ్యే విధంగా మాట అనిపించుకోవద్దండి. ఇతరులని కఠినంగా మాట్లాడకండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయము. కాబట్టి తండ్రి ఆరోగ్యానికి మీరు ఖర్చు పెట్టడము, తండ్రి తండ్రి యొక్క బాగుని చూసుకోవడం అనేది ఈ 2.5 సంవత్సరము మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం. అదేవిధంగానే సింహరాశిని కానీ చూసినట్లయితే సింహరాశి వారికి సప్తమంలో శని ఇప్పుడు మార్చి 29 నుండి అష్టమ శని రాబోతుంది. ఈ అష్టమ శని వల్ల ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థికంగా వెనకబడి ఉండడము, ముఖ్యంగా మానసిక స్థైర్యం తగ్గడము, మానసిక ఆందోళనలు, భయాలు వీళ్ళని చుట్టుముట్టవచ్చు. కాబట్టి దీని నుండి సింహరాశి వారు బయటపడడానికి రెగ్యులర్ మెడికల్ చెకప్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఏ చిన్న సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్ళి చికిత్సను తీసుకున్నట్లయితే వీరి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో మీరు ప్రణాళికలు వేసుకోండి. అది కూడా దీర్ఘకాలిక ప్రణాళికలుగా ఉంది. దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలి. అంటే 6 నెలలకి, సంవత్సరం రోజులకి ఏం సాధించాలనుకుంటున్నారు, మీరు సంవత్సరం రోజులుగా ఏం అనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, అటువంటి విషయాలకు మీరు డబ్బులు ఖర్చు పెడితే, మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ కట్ లో ఆలోచించినటువంటి ఏది కూడా మీకు కలిసి రాకపోవచ్చు. పైగా దాని ద్వారా మీకు నష్టం కూడా రావచ్చు. ఇతరులు మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కళలు, కల్పితాలు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రియాలిటీని తెలుసుకుని సింహరాశి వారు ముందుకు వెళ్ళండి. మీకు పురోగతి లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు చాలా కష్టపడితే కానీ విజయాన్ని సాధించలేరు. ఈ అష్టమ శని మీకు అనారోగ్యాన్ని, అశ్రద్ధను, లేజినెస్ ను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏకాగ్రతతో మీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడితే మీకు ఖచ్చితంగా విజయం అనేది 100% శని భగవానుడు ఇస్తాడు. మీరు ఏమాత్రం బద్ధకంగా ఉన్నా కూడా మీకు తక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కళలు కనడం మంచిదే, కానీ కళల్లోనే జీవించడం తప్పు. ఆ కళలను సాకారం చేసుకునే విధంగా మీ యొక్క కష్టం అనేది ఉండాలా. ఎక్కువ శ్రమ, తక్కువ ఫలితం వచ్చే అవకాశాలు సింహరాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి స్త్రీలకు తీసుకున్నట్లయితే లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు వస్తాయి, బిజినెస్ పార్ట్నర్తో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తక్కువ మాట్లాడండి, రియాలిటీని తెలుసుకోండి, ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండండి. భయము, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. అందువల్ల ఆ భయాన్ని, ఆందోళన తొలగించుకోవడానికి మీరు క్రమశిక్షణ, పట్టుదల, హద్దులు ఏర్పాటు చేసుకోండి. ఈ సింహరాశి వారికి అన్ని కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా వ్యాయామం చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, సూర్యోదయానికి ముందుగా నిద్రలేవండి. ఇవన్నీ సక్రమంగా మీ జీవితంలో ఉన్నట్లయితే మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని నడిపిస్తాయి. మీరు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతారు అనేది సింహరాశి వారికి సూచన.
అష్టమంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో దశమాన్ని చూస్తాడు. అందువల్ల స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. ఉన్న చోటు పని చేయడానికి ప్రయత్నాలు చేయండి. మీకు స్థిరమైనటువంటి ఆదాయం వస్తుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగానే సప్తమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తాడు. కాబట్టి కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించకండి, కఠినంగా మాట్లాడకండి, మాటల మీద శ్రద్ధ పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు, థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి. ఏది మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా అనేది. ఫైనాన్షియల్ పరంగా మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టకుండా, లగ్జరియస్ కోసం ఖర్చు పెట్టకుండా, అవసరానికి తగ్గట్లు మీరు ఖర్చు పెట్టినట్లయితే సింహరాశి వారు ఈ 2.5 సంవత్సరము చాలా మెరుగైనటువంటి ఫలితాలను చూడవచ్చు. మీరు ఊహించినటువంటి వ్యక్తులు మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్లకు ఆశపడి మీరు డబ్బులు ఇతరులకు ఇవ్వకండి. మీ దగ్గర ఉన్నంత వరకు అది మీ డబ్బే. ఇతరులకు వెళ్తే అది తిరిగి వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు, ముఖ్యంగా శని భగవానుడు ఆశ్రమంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు. అందువలన మరలా అధికంగా భయము, ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. డాక్టర్లకు, ఇంజనీర్లకు, టెక్నికల్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా ఇది ఆందోళన కలిగించేటువంటి సమయం ఈ 2.5. అయితే మీరు కాలాన్ని వృధా చేయకుండా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా కుటుంబంలో కూడా మీకు మంచి పేరు, ప్రశాంతంగా నిద్రపోవడం అనేది కూడా జరుగుతుంది.